దేవుడంట తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని ఆయన చెప్పాడు. దేవుడు ఈ మాట చెప్తే ఆ మాట మీద ఆయన నమ్మిక కలిగి ఉన్నాడంట. అందుకని తర్వాత వచ్చిన ఏమన్నాడు, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. చూసారా, ఒకటి అబ్రహాము జీవితంలో దేవుని మాట మీద నమ్మిక. రెండో విషయం ఆ కార్యము కొరకు ఓర్పుతో సహించుట. మూడో విషయం ఆ ఫలాన్ని పొందుట. ఆ వాగ్దాన ఫలం, ఆ ఆశీర్వాదం పొందే వరకు అతడు నమ్మికను విడిచిపెట్టలేదు.